పాఠం యొక్క మూలం పరవస్తు చిన్నేశ్వరుడు రచించాడు తెలుగులో. ఎవరు రాశారు? అది నా చిన్నప్పుడు అయితే నీతి చంద్రిక అన్నారు. నీతి చంద్రికలో ఉన్న కొన్ని అత్యంత ముఖ్యమైనటువంటి వాక్యాలను మేము నోటికి పట్టుకున్నాము. నోటికి నేర్చుకొని క్లాస్లో టీచర్లు అడిగినప్పుడు ఏదడిగినప్పుడు అని చెప్తున్నాం. ఇక్కడ అసలు ఐకమత్యం పాఠాన్ని అసలు చిన్నేశ్వరుడు ఎట్లా రాశాడు? సో సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సబ్ హెడ్డింగ్స్లో వ్యాధుని రాక, లఘుపతనకుని వీక్షణ. గోదావరి తీరమున ఒక పెద్ద శాల్మలి వృక్షము కలదు. అందు లఘుపతనకుండను పేరు జల్లు నొక్క వాయసము నివసించులేదు. ఒక్కనాడు ప్రాతకాలం కూడా కాకము ప్రబుద్ధుండై ద్వితీయ కృతాంతుని వలె సంచరిస్తున్న ఒక్క వ్యాధుని కనుగొని ఇట్లని చింతించదు. నేడు ప్రాతకాలముననే ఈ అనర్థ దర్శనం అయ్యి దీనివల్ల నేను కీడు మావుడనున్నదో ఎరుగనని ఆ విహంగము కుతూహలమున వ్యాధుని అడుగుల వెంట నరిగింది. అరే నా దగ్గర తండ్రుల కళముల పరిచ్ఛేదనం అంత నా వ్యాధుడును వచ్చి ఆ వృక్షమూలమున వలనొట్టి తండ్రుల కణములు చల్లి తాను పొదచాతున ఒదిగి ఉండేది. ఆ సమయమున కపోతరాజైన చిత్రగ్రీవుండు పరివార సమేతముగా ఆకాశ మార్గమున పోచు నా తండ్రుల కణములను చూచి తన పరివారములకు ఇట్లనియే, భవద్గణములారా, మనుష్య సంచారము లేని ఈ నిర్జరారణ్యమున మధ్యమున ఈ తండ్రుల కణములు ఎట్లు సంభవించును? దీనిని బాగా ఆలోచింపబడింది. నాకు దీని వలన భద్రము తోచుకున్నది. అత్యాశ వలన ప్రాణ సంశయం కలుగును. వృద్ధుల వచన తిరస్కారము వలలో చిక్కుకొంట అని ఇట్లు చిత్రగ్రీవుండు వారించుచుండగా ఒక గర్విత కపోతం ఇట్లని, వృద్ధుల వచనములు విపత్కాలములందు గ్రహింపదగినవి కానీ సర్వత్రా శంకలం బంధ అవసరము లేదు. ప్రతిదానికి శంకించినచో ఈ లోకమున భోజనం పెట్లు లభించును. కావున భయం విడిచి నూకలు భక్షింతము రండి అని పలికాడు. తదనంతరము చిత్రగ్రీవుని హితవచనములు చెవిని పెట్టక కపోతములన్నీ ఆశకు లోబడి క్రిందకు వచ్చి ఆ వలలో చిక్కుకొని అంతనవి తమకు విపత్తు తెచ్చిన ఆ గర్విత కపోతమును నిందింప తొడంగి చిత్రగ్రీవుని ప్రబోధము వలనెత్తుకొని పోట. అప్పుడు చిత్రగ్రీవుండు వానిని వారించి ఇట్లని, ఆపత్కాలమునందు నిందించుట పిరికివాని లక్షణం. దీనికి ధైర్యమే ప్రధానం. మీరందరూ ఏకగ్రీవంగా ఏకబుద్ధి అయి ఈ వలను పైకెత్తుకొని ఎగిరిపోటీ అయ్యే దీనికి ఉపాయం అని చెప్పిన అట్లే అని ఆ కపోతములన్నీ ఒక్క మారుగా బలము చేసి వలను కూడా తీసుకొని ఆకాశంలో ఎగిరిపోయాయి. వ్యాధుండును వాని వెంట పరుగెత్తి అవి ఆకాశంలో దూరముగా పోవుట చూచి నిరాశుండై వెనుదిరిగింది. హిరణ్యకుని కడకు చేరుట విముక్తి. అంత చిత్రగ్రీవుడు తన మిత్రుడును మూషకరాజునునైన హిరణ్యకుని కడకు పోయి తన పరివారం యొక్క బంధములను మొదటను తన బంధమును పిమ్మటను తెగగోయించి సకల కపోతములతోడను బంధ విముక్తుడయ్యను.